ధనస్సు రాశికి ఆదాయం 5, వ్యయం 5. అట్లాగే మరి రాజపూజ్యం 6, రాజావమానం 1. ధనుస్సు రాశికి రాజపూజ్యం 1, రాజావమానం 1. విశ్వావసునామ సంవత్సరం గోచార ఫలితాలు చెప్పుకుందాం. ఈ గోచార ఫలితాలు విశ్వావసునామ సంవత్సరానికి మేషరాశిలోకి ఈ 30వ తారీఖు శని రావటం, 12వ రాశికి వచ్చాడు. అయితే ఈ మేషరాశికి ఏలునాటి శని ప్రారంభం అయింది. ఈ ఏలునాటి శని సంవత్సరాలతో కూడా ప్రారంభమవుతుంది. అందులో మరి 30వ తారీఖున 6 గ్రహాలు ఒకచోట చేరినాయి. షడ్గ్రహ కూటమి కాబట్టి ద్వాదశాంతో వ్యయోరిప, ద్వాదశంలో ఎక్కువ ఖర్చులు ఉంటాయని చెప్పి ఉన్నది. కానీ గురువు కానీ కుజుడు కానీ కేతువు కానీ బాగున్నారు. ధనస్సు రాశి, ధనస్సుకు వచ్చేప్పటికల్లా అర్ధాష్టమంలో శని. ఈ అర్ధాష్టమ శని చాలా కష్టాలు పడటానికి, చాలా ఇబ్బందులు పడటానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది కాక జన్మలగ్నం, పుట్టిన జన్మ నక్షత్రం ద్వారా జన్మలగ్నాలు చూపించుకోవడం వీళ్ళకి చాలా అవసరం. ఎందుకంటే అర్ధాష్టమ శని వాళ్ళు ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ జాతకం చూపించుకొని దానికి నివారణ ఎట్లా చేయాలో తెలుసుకొని అది చేయించుకుంటే మీ సమస్యల నుండి బయటపడతారు. ఒక్కటే చెబుతూ ఉన్నా, ఒక వ్యక్తి 60 సంవత్సరాల దాకా బాగా సంపాదించాడు. తను కాదు, తన పిల్లలు కాదు, తన మనవళ్ళు కూడా తింటే మిగిలినంత ఆదాయం సంపాదించాడు. ఇట్లాంటి అష్టమ శని, అర్ధాష్టమ శనిలో సర్వస్వం పోయి అడుక్కు తినలేని స్థితిలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. 60 సంవత్సరాల తర్వాత ఎందుకు పనికి రాక, సంపాదన లేక ఆయన వాళ్ళు పెట్టగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది.